శ్రీశైలంలో టెంపుల్కి దగ్గరగా ఉంటుంది శివాజీ స్ఫూర్తి కేంద్రం. మీరు తప్పకుండా చూడాల్సింది. రాజ్ మహల్ లాగా అనిపిస్తుంది ఎంటర్ అవ్వంగానే. సెంటర్లో ఉన్నది దర్బార్ హాల్, అటు సైడ్ కనిపిస్తున్నది ధ్యాన మందిరం. శివాజీ గారు ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేసి భ్రమరాంబ అమ్మవారి యొక్క కృపకు పాత్రుడైన ధ్యాన మందిరం. ఎంటర్ అవుతూనే మొత్తం ఎంతో స్పేషియస్గా ప్లెజెంట్గా ఒక రాజ్ బంగ్లాలోకి ఎంటర్ అయినట్లుంటుంది. ఈ ఎంట్రీ ఒక్కొక్కరికి 10 రూపీస్ టికెట్ ఉంటుంది ఎంటర్ అవ్వడానికి. ఇక ఎంటర్ అవుదామా లోపలికి. ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళంగానే మనకి రాజ్ దర్బార్ కనిపిస్తుంది. శివాజీ మహారాజ్ అక్కడ కూర్చొని పక్కనంతా రాజ్ దర్బార్లో ఎలా కూర్చొని ఉంటారో అలా ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. శివాజీ యొక్క విగ్రహాన్ని కాంస్యంతో చేశారట. ఆ కాంస్యంతో చేసిన విగ్రహం మధ్యలో ఉండి చుట్టూ అంతా రాజ్ మహల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇక దాని చుట్టుపక్కలంతా శివాజీ యొక్క చరిత్రని ఫొటోస్ రూపంలో అతని స్టోరీ మొత్తం పెట్టారు. ఆ ఫొటోస్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఫొటోస్ కాదవి, ఏదో మట్టి దాంతో చేసిన దానిలాగా ఉంటుంది. ఇక అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ 4 లాంగ్వేజెస్లో దాని యొక్క చరిత్ర మొత్తం మీకు పెట్టారు. చుట్టూ చూస్తే చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు. మహారాష్ట్ర వారికైతే శివాజీ ఒక దేవుడిలా, ఒక ఇలవేల్పులా అన్నమాట. దేవుడిలానే పూజిస్తారు. ఎందుకంటే శివాజీ వారు శ్రీశైలంని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. ఒకప్పుడు ఇంకా అతనికి ఎలా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అని దిగులుగా ఉన్నప్పుడు ధ్యానం చేసి భ్రమరాంబ అమ్మవారి యొక్క భ్రమరాంబాదేవి యొక్క కృపకు పాత్రులైనారు. అప్పుడు భ్రమరాంబాదేవి శివాజీ వారికి ఖడ్గం ప్రసాదించిందట. ఆ ఖడ్గం శివాజీ వారితో తన లాస్ట్ బ్రెత్ వరకు ఆ ఖడ్గంని తనతో పాటే క్యారీ చేశాడట. అందుకే శివాజీని వీరభక్తుడిగా అంటారు. ఎందుకంటే అమ్మవారి యొక్క కృపకి పాత్రుడయ్యి ఖడ్గాన్ని పొంది, వీర ఖడ్గాన్ని పొంది అది లాస్ట్ బ్రెత్ వరకు తన దగ్గరే పెట్టుకొని శ్రీశైలంని ఎంతగానో ప్రొటెక్ట్ చేసినారు కాబట్టి. ఈ స్ఫూర్తి కేంద్రంలో ఉన్న ధ్యాన మందిరం ఇంకా పక్కన శివాలయం అవన్నీ 100 ఇయర్స్ నుంచి ఉన్నాయి. కానీ ఈ దర్బార్ హాల్ని మాత్రం రీసెంట్గా డెవలప్ చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ గారు కూడా దీనికి ఎంతో హెల్ప్ చేశారట డెవలప్ చేయడానికి. ఇంకా ఇక్కడంతా శివాజీ యొక్క స్టోరీ, చరిత్రని ఎంతో అద్భుతంగా పెట్టారు. కింద రాయడం కూడా జరిగింది. మీరు చదవాలనుకున్న వాళ్ళు చదువుకొని తెలుసుకోవచ్చు. ఇక ఈ దర్బార్ హాల్లో ఈ చరిత్ర అంతా చదువుకున్న తర్వాత మనం ధ్యాన మందిరంకి వెళ్ళొచ్చు. ఆ ధ్యాన మందిరంలో డిట్టో ఇక శివాజీ వారే అక్కడ కూర్చున్నారా అన్నట్లు కనిపిస్తుందండి. దాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఆ తర్వాత ఇంకొక శివాలయం బిల్వవృక్షం ఉండి బిల్వవృక్షమే గోపురంగా ఉండి కింద శివలింగం ఉంటుంది. దాన్ని కూడా చూడబోతున్నాం. సో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో మీకు ఉంటుంది. ఇది చరిత్ర ఎవరైతే చదవాలనుకున్నారో వారు చదవచ్చు. లేనివారు స్కిప్ చేసి మీరు కొంచెం ముందుకు వెళ్తే ఆ ధ్యాన మందిరం ఇంకా బిల్వవృక్షమే గోపురంగా ఉన్న శివలింగం అవన్నీ చూడొచ్చు. ఇదేనండి ధ్యాన మందిరం. శివాజీ గారి యొక్క విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా పెట్టారు. ఇందులో బయట నుంచి చూడటానికి ఇది రెడ్ ఫోర్ట్, ఎర్రకోట లాగా కనిపిస్తుంది. అంతా రెడ్తో చేసి ఉంటారు. ధ్యాన మందిరం బయట మీకు పార్క్ లాగా ఉంటుంది. చూడ్డానికి ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది. ఎంటర్ అయ్యే దగ్గర కూడా మీకు ఫౌంటైన్స్ ఉంటుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫౌంటైన్స్. అక్కడ కూర్చున్నా కూడా మీకు ఎంతో ప్రశాంతతగా అనిపిస్తుంది. ఇక ఎంట్రీ అయిన తర్వాత అద్భుతమైన శివాజీ యొక్క విగ్రహాన్ని ఇంకా అమ్మవారి భ్రమరాంబ యొక్క అమ్మవారి విగ్రహాన్ని మీరు చూడగలరు. ఇదేనండి ఎంట్రన్స్ ధ్యాన మందిరంలోకి. ఇక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి అని చెప్తారు. ఎంటర్ అవుతూనే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే శివాజీ గారు ధ్యానం చేస్తూ ఉన్న విగ్రహాన్ని పెట్టారు. ఎంతో అద్భుతంగా శివాజీనే అక్కడ కూర్చున్నారా అన్నట్లు ఉంటుంది. ఇలా ధ్యానం చేసి భ్రమరాంబాదేవి యొక్క కృపకి పాత్రుడైనారట. వెనకాల భ్రమరాంబాదేవి యొక్క విగ్రహం కూడా అద్భుతంగా, రౌద్రంగా, ఎంతో కళగా ఉంటుంది. ఇది శివాజీ, వెనకల ఉన్నది భ్రమరాంబాదేవి.
ఇక అదే ధ్యాన మందిరంలో శివాజీ గారు ఏ ఏ ప్లేసెస్ని ఆక్యుపై చేసినది, పాలించినది స్టోరీ, ఇంకా ఆ ప్లేసెస్కి సంబంధించినది ఇలా పిన్ చేసి ఇలా పెట్టారు. అద్దంలో పెట్టేసి ఉంటారు. ప్రతాప్గఢ్ కోట, శివనేరి కోట గురించి. దానికి పక్కన పార్క్ కూడా ఉంటుంది. ధ్యాన మందిరంకి ఎదురుగా, ఇంకా శివాలయంకి పక్కన ఈ లాస్ట్కి పార్క్ కూడా వెళ్ళచ్చు చిన్నపిల్లలు ఉన్నవారు. ఈ ధ్యాన మందిరాన్ని రాజస్థాన్ స్టోన్స్తో కట్టారట. శివాజీ గారు ధ్యానం చేసిన ప్లేస్ని ఇంత అద్భుతంగా మలిచారు. ఇక శివాలయానికి వెళ్దాం. ఇక్కడ చూస్తున్న చెట్టే బిల్వ వృక్షం. బిల్వ వృక్షం ఎంతో పెద్ద బిల్వ వృక్షం. బిల్వ కాయలు కూడా మీరు చూడొచ్చు. ఈ బిల్వ వృక్షమే శివుని యొక్క గోపురమట. అందుకే ఈ బిల్వ వృక్షాన్ని అసలు తుంచడం కానీ టచ్ చేయడం కానీ చేయనివ్వరు. ఆ బిల్వ వృక్షమే గోపురంగా ఉండి దాని కిందనే శివలింగం ఉంటుంది. భ్రమరాంబిక వరద మల్లికార్జున స్వామి యొక్క ఈ బిల్వ వృక్షం స్వామివారికి గోపురం అని రాశారు. అందుకే టచ్ చేయకూడదు, తుంచకూడదు. ఇక కింద అద్భుతమైన శివలింగం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నంది ఇంకా శివలింగం, వినాయకుడు ఫస్ట్ పెట్టారు సైడ్కి, దాని తర్వాత నంది, ఇక శివలింగం. ఆ శివలింగం పైననే అద్భుతమైన బిల్వ వృక్షం, ఎంతో పెద్ద బిల్వ వృక్షం. నేను ఇంత పెద్ద బిల్వ వృక్షం ఎక్కడ చూడలేదు. కాయలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇదండి శివాజీ స్ఫూర్తి కేంద్రం యొక్క వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. Bye.